మిత్రులారా, బ్రోకర్లకి జోకర్లకి నాయకులకి ఉద్యమ నాయకులకి తేడా తెలియకపోతే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. నేను ఈ ఊరికే స్టేట్మెంట్ ఇవ్వలే మిత్రులారా. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే నాయకుడెవరు, బ్రోకర్ ఎవరు, జోకర్ ఎవరో తెలిసిపోతుంది. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతుంటే నాకేంది, నా మనమడి సంతోషం కోసం, నా అన్న కొడుకు సంతోషం కోసం, నా మిత్రుడు సంతోషం కోసం, ప్రియాంక గాంధీ కొడుకు సంతోషం కోసం తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గీ మెస్సీ అనటోని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి తన మనమడితో ఫుట్బాల్ ఆడిస్తుంటాడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. మిత్రులారా, ఉద్యమ నాయకులు ఎందుకు ఉండాలి అంటే, తన నియోజకవర్గంలో ఒక అమ్మాయి డాక్టర్ చదవడం కోసం డబ్బులు లేకపోతే తన సొంత జాగాని తనఖా పెట్టి తన బిడ్డే కాకపోయినా తన ఆస్తిని తనఖా పెట్టి తన చదువు కోసం లక్షల రూపాయలు తన భూమిని తనఖా పెట్టి తన ఇంటిని తనఖా పెట్టి చదివిపిస్తున్న ఒక ఉద్యమ నాయకుడు ఇంకో దిక్కు. మిత్రులారా, ఓటు నోటు దొంగ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంది, ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు చదువు కోసం తన ఇంటిని తనఖా పెట్టిన పరిస్థితి ఎట్లా ఉంది ఆలోచన చేయండి మిత్రులారా. గందుకనే చెప్తున్నా, జోకర్లకు, బ్రోకర్లకు, నాయకులకు, ఉద్యమ నాయకులకు తేడా తెలియకపోతే ఆగమైతామంటున్నా. మిత్రులారా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ను తిడితేనే మేధావులు అయ్యేటోళ్ళు కొంతమంది సన్నాసులు. కోవట్టాపు కాంగ్రెస్ అని చెప్పేసి ఆగ్నూరు మురళి తెల్లారి లేస్తే వాడు ఐఏఎస్ సంగతి పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడేటోడు, కేసీఆర్ మీద బురద వేలేటోడు, కేటీఆర్ మీద బురద వేలేటోడు, హరీష్ రావు మీద బురద వేలేటోడు. ఇవాళ తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని జీతాలుగా తీసుకొని ఇలా గురుకులాలలో పిల్లలు చచ్చిపోతుంటే 100 మంది ఇలా ఆగమవుతుంటే, నా పిల్లలేంది మంచిగా ఉన్నారు కదా అని ఆకునూరు మురళి సవట ఎక్కడో తెలియదు. వాడు చదువుకున్నాడు, వాడు తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని జీతాలుగా తీసుకుంటున్నాడు. పిల్లలు చచ్చిపోతుంటే ఈ సచ్చినోడు ఎక్కడున్నాడో ఆలోచన చెయ్యండి. మేధావులుగా కీర్తించబడ్డ కోదండ రామిరెడ్డి ఎక్కడున్నాడో ఆలోచన చెయ్యండి. పిల్లలు చచ్చిపోతుంటే వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం పెదవులు మూసుకున్న మూర్ఖులు మేధావులు ఎట్లయితారు? నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు వీరంగా మాడినటువంటి ప్రశ్నించే గొంతులు ఇలా ఏడవన్నాయి. గురుకులాలో పిల్లలు చచ్చిపోతుంటే ఏడవన్నాయి. మెస్సీ తన మనమని కోసం, తన అన్న కొడుకు కోసం, తన ఫ్రెండ్ కొడుకు కోసం, ప్రియాంక గాంధీ కొడుకు కోసం, వాళ్ళ ఆశలు తీర్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి తను ఫుట్బాల్ ఆడతాడన్న షోకును ప్రపంచానికి తెలియజేయడం కోసం ఒక గ్రౌండ్ను ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మేధావుల నోట్లల్లో ఎవరిని ఏం పెట్టుకున్నారో నాకు తెలుస్తలేదు. గందుకే అంటున్న మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. జర్నలిస్ట్ రేఖ అనే అమ్మాయి నా వీడియోకి సంబంధించినటువంటి కామెంట్ను నాకు మెసేజ్ చేసింది. అన్న, ఇది ఒకసారి చూడండి. ఏంటంటే, అన్న మంత్లీ ఒకసారి అట్లా వచ్చి పోతున్నారు, రెగ్యులర్గా ఎందుకు కనిపిస్తలేరు అని. రెగ్యులర్గా కనిపించాలంటే ఆకుల శ్రీనివాసరెడ్డికి ఎవరు జీతాలు ఇయ్యరు, ఎవరు పైసలు ఇయ్యరు. నేను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రానికి ఏది మంచో ఏది చెడో చెప్పడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఈ ఛానల్ని నిలబెడుతూ మళ్ళీ నేను బతకాలంటే నా పని నేను చేసుకోవాలి. మళ్ళీ తెలంగాణ సమాజానికి ఎట్లా బతకాలో చెప్పడం కోసం వీడియోలు చేయాలి. ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా మిత్రులారా? నాకు ఊహ తెలవని నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. 2005లో నేను అప్పటికీ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తెలంగాణ కోసం. దాదాపు 14 ఏళ్ళు గులాబీ జెండా మోసిన గులాబీ సైనికునిడే. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన ఉద్యమకారుణ్ణి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్తుండేవాడు, లంకలో రావణాసురుని చంపినప్పుడు కొంతమంది కొనపానంతో ఉన్న రాక్షసులు, అయ్యో మమ్మల్ని కూడా చంపురి, మా పరిస్థితి ఎట్లా అంటే, మీరు వచ్చే జన్మలో సీమాంధ్రలో పుట్టి తెలంగాణ ఆకాంక్ష పరులని
పీక్కదినూరి అన్నట్టు ఆనాడు కామెడీగానే కేసీఆర్ కథ చెప్పచ్చు, కానీ ఇలా నిజం అనిపిస్తుంది. నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నా ఈ రాష్ట్ర సంపద, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఇట్లా చెప్పచ్చు చెప్పకపోవచ్చు, ఒక జర్నలిస్ట్గా చెప్పకపోవచ్చేమో, కానీ నేను చెప్తున్నా, ఇలా ఆన్ రికార్డ్ చెప్తున్నా, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సంపద. వీళ్ళు మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సంపద. తెలంగాణకి ఎవడన్నా ద్రోహం చేస్తే ముందుగా వినిపించే గొంతులు గివ్వి. 70 ఏళ్ల వయసులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, నీళ్ల దోపిడీ జరుగుతుందని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మోచేతి నీళ్లు తాగుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే, న్యాయం చేయాల్సిన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తుంటే, 70 ఏళ్ల వయసులో బొబ్బిల్లా వస్తున్న కేసీఆర్ కదా ఈ రాష్ట్రానికి నిజమైన సంపద. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అనే వ్యక్తి తనను కొడితే భరిస్తాడేమో, కానీ తనను తిడితే అవమానిస్తే భరిస్తాడేమో, కానీ ఈ రాష్ట్రాన్ని తిట్టినా, అవమానించినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టినా ప్రాణం పోయే పరిస్థితిలో కూడా నిలబడి యుద్ధం చేసే ఒకే ఒక్క మగవాడు కేసీఆర్. ఆయన రాజకీయ వారసత్వంగా వచ్చిన హరీష్, కేటీఆర్ ఎక్కడ కూడా తగ్గరు. అందుకే చంద్రబాబు నాయుడు కన్సన్నల్లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి నుంచి తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ మీద వ్యక్తిగత ప్రాపగండ జరుగుతుంది. దీనికి వ్యక్తిగత ప్రాపగండ చేయడానికి చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయలు జీతాలుగా ఇస్తుంటారు. అందులో చేసేవాళ్ళు కూడా చాలామంది నా రాష్ట్రాన్ని విడదీసిర్రు, నా రాష్ట్రానికి ద్రోహం చేసిర్రు అన్న కోపం ఉన్న వాళ్ళని, యువకులను పట్టుకొని కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ని తిట్టిపిచ్చే పని చేస్తుర్రు. ఒక సైకోయిజాన్ని ప్రేరేపిస్తుర్రు. అలాంటి సైకోయిజాన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న కొంతమంది, ఇక్కడ కూడా తినే పళ్ళెంలో ఉంచుకునే కుక్కలు కూడా, కన్న తల్లి రొమ్ము మీద గుద్దే మూర్ఖులు కూడా, నీచులు కూడా ఈ గడ్డ మీద కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కన్సన్నలో పనిచేస్తున్నారు. అందుకే ఇలా మిత్రులారా, ప్రపంచంలో ఎక్కడ సమకాలీన రాజకీయ జీవితంలో, చరిత్రలో కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ మీద తిట్టినటువంటి తిట్లు ఈ ప్రపంచంలో ఏ నాయకుడిని తిట్టలే. ఎందుకు తిడుతున్నారు వీళ్ళంతా? ఎందుకు సోషల్ మీడియాలో ప్రాపగండ చేస్తున్నారు? బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, జనసమితి, ఎల్లిగాళ్ళు, మల్లిగాళ్ళు, ఉల్లిగాళ్ళు, నా గాళ్ళంతా కలిసి కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ని ఎందుకు తిడుతున్నారు అంటే దానికి ఒకే ఒక్క రీజన్, తెలంగాణకు ద్రోహం చేస్తుంటే నిలబడే సైన్యం కదా, ఆ సైన్యంలో ప్రముఖులైనటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ని దెబ్బ కొడితే తప్ప తెలంగాణ దోసుకోలేమన్న ఉద్దేశంతోనే ఇలా ఇంత జరుగుతుంది. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, జోకర్లకు, బ్రోకర్లకు, నాయకులకు, ఉద్యమ నాయకులకు తేడా తెలియకపోతే ఆగమవుతామంటున్నా. నాడు కేసీఆర్, ఒక్కసారి ఆలోచన చేయండి, నాడు కేసీఆర్ బాహుబలి మోటార్లు తెస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇలా బాంబులు పెట్టి చెక్ డ్యాములను పేలుస్తున్నారు. నిజం కాదా మిత్రులారా? కొంతమంది మేధావులు అనొచ్చు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఎట్లా రాష్ట్ర సంపద అని. అరే హౌలే, గీ కేసీఆర్ ఉండగానే నా రాష్ట్ర రైతులకి రైతు బంధు వచ్చింది. గది కదా సంపద వాళ్ళకి ఇచ్చింది. గీ కేసీఆర్ ఉన్నప్పుడే కదా 70 ఏళ్లలో ఎవ్వడి అయ్యింది. కేసీఆర్ వచ్చినాక కదా రైతులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది కదా. అందుకు కదా నేను ఈ రాష్ట్ర సంపద అంటున్న వాళ్ళని. నీ ఇంట్లో నీ చెల్లెనో, నీ అక్కనో, నీ బిడ్డకో పెళ్లి జరగాలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి తలెత్తుకునేలా, నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా 18 ఏళ్ల లోపు బాలే వివాహాలు ఆపలే. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చినాకనే ఆగింది. అందుకంటున్నా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఈ రాష్ట్ర సంపద అని. మిత్రులారా, ఈ నెలల్లో తాగే నీళ్ళేలే. నా దుశ్చల సత్యనారాయణ అనేటోడు, దేశమా నాకు ఈ రాష్ట్రం ఏమిచ్చింది, ఈ స్వాతంత్రం వచ్చి తాగే నీళ్ళల్లో ఇంత విషయం ఇచ్చిందని. కానీ ఇలా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వచ్చినాక భగీరథ నీళ్ళు ఇచ్చింది. అందుకే వీళ్ళని అంటున్నా ఈ రాష్ట్ర సంపద అని. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా, ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, రాష్ట్రం మీద కుట్రలు చేసే జోకర్గాళ్ళను, లోఫర్గాళ్ళను తినే ప్లేట్లలో ఉంచుకునే చిల్లరగాళ్ళను మనం గుర్తించకపోతే ఆగమవుతాం, నష్టపోతాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది, ఆగం కావద్దు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. అందుకు తప్ప నాకు ఇంకో ఉద్దేశం లేదు.